ఈరోజు మనం ప్రాచీన భారతదేశంలో ఒక అద్భుతమైన నాగరికత గురించి మాట్లాడుకుందాం. హరప్పా నాగరికత. ఇది మన చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. హరప్పా నాగరికత ఇండస్ లోయ నాగరికతగా కూడా పిలువబడుతుంది. సుమారు 2500 బీసీ నుండి 1900 బీసీ వరకు అభివృద్ధి చెందింది. ఇది ప్రస్తుత పాకిస్తాన్ మరియు ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఉంది. హరప్పా మరియు మొహంజొదారో అనే రెండు ప్రధాన నగరాలు ఇక్కడ ఉన్నాయి. ఇది 1921 ఒక బ్రిటిష్ ఇంజనీర్ ధాయ్రామ్ సహాని సాధారణంగా ఓ రైలు పట్టాలు వేయించే పనిలో ఉన్నాడు. కానీ అప్పటి ఊహించని సంఘటన భారతదేశ చరిత్రను మారుస్తుందనే అతనికి తెలియదు. హరప్పా నగరాలు అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉన్నాయి. వీటిలో గ్రిడ్ ఆకారంలో వీధులు, సమర్థవంతమైన డ్రైనేజ్ వ్యవస్థలు మరియు ప్రమాణిత ఇత్తడి నిర్మాణాలు ఉన్నాయి. ఇది ఈ కాలంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగర నిర్మాణం. హరప్పా ప్రజలు వ్యవసాయం మరియు వ్యాపారంపై ఆధారపడి ఉన్నారు. వారు కాటన్, ముడి పదార్థాలు మరియు లోహాలను వ్యాపారం చేసేవారు. దూర ప్రాంతాలతో కూడా వ్యాపారం చేసేవారు. ఇది వారి ఆర్థిక వ్యవస్థను బలంగా చేసింది. హరప్పా నాగరికత సాంస్కృతికంగా కూడా చాలా ధనవంతంగా ఉంది. వారు అందమైన ముద్రలు, శిల్పాలు మరియు కొండలు తయారు చేసేవారు. ఇవి వారి కళాత్మక ప్రతిభను మరియు మత విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి. కానీ ఈ నాగరికత 1900 బీసీ చుట్టూ క్షీణించింది. వాతావరణ మార్పులు, ఆక్రమణలు మరియు సామాజిక విభజన వంటి కారణాలు దీనికి కారణమయ్యాయి. ఈ కారణాల వల్ల ప్రజలు నగరాలను విడిచిపెట్టారు. హరప్పా నాగరికత మనకు చాలా ముఖ్యమైనది. ఈ అవశేషాలు ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలు. ఇవి మన చరిత్రను కాపాడటానికి అవసరమైన ప్రాముఖ్యత గుర్తు చేస్తాయి. హరప్పా గురించి ఇవన్నీ తెలిస్తే మీకు నిజంగానే గూస్బంప్స్ వచ్చాయా? మీరు ఈ గొప్ప చరిత్రను మరొకరితో పంచుకోండి. మీ స్నేహితులు కూడా తెలుసుకోవాలి. ఈ వీడియోకి లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన చరిత్ర వీడియోలను కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మన చరిత్రను తెలుసుకోవడం అనేది ఒక గౌరవం. మీరు భారతీయులైతే ఈ వీడియోని ఒకరికైనా ఫార్వర్డ్ చేయండి.